ఈ ఒక్క ఆయన వస్తేనే రైతులు బాగుపడతారట. రైతులు వినండి, చెప్తుర్రు మనకు వినాలి మనం. ఇక ఇలా ముచ్చట్లు వినుర్రు ఒకసారి. మేము ఏ రోజైతే ఇది వినాలి మీరు. ఇది ఏ రోజు తెలుసా? ఒక నెలన్నర కిందనే చెప్పినాం ఏ సన్నాసులు పోయే అవకాశం ఉందో. బాన్స్వాడ పోచారం ఎవరెవరు పోయే అవకాశం ఉన్నది, రేవంత్ రెడ్డి దగ్గరకు పోయే అవకాశం ఉన్నటువంటి లిస్ట్ లో భాగంగా ఇది కొంటారా లేకపోతే నిజంగానే వాహిని టీవీ చెప్పింది ఆల్రెడీ ఎవరు పోతారు ఎవరెవరు పోతారని. ఆ లిస్ట్ ఇంకా ఉన్నది, మొత్తం కూడా చూపిస్తాం. మీరు గతంలో పాత వీడియోలు చూడండి, అందులో ఉన్నాడు ఒక్కడు ఉండడు. ఎవరెవరు పోతారు అనేది మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే చెప్పిన ఆ రోజే నేను చెప్పిన తప్పైతే చూడండి ఒకసారి. బాన్స్వాడ పోచారం ఎవరెవరు పోయే అవకాశం ముందు ఇక్కడ ఒక 2 పేర్లు ఉన్నాయి, గమనించండి. దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి అతి త్వరలో పోనున్నాడు. కరీంనగర్ గంగుల కమలాకర్ అతి త్వరలో పోనున్నాడు. ఈయన యాక్చువల్ గా బీజేపీలకు అంటారు కానీ కాదు, కాంగ్రెస్ లకు వస్తాడు. చూడుర్రి, ఇగో బాన్స్వాడ పోచారం అని చెప్పి నేను నెలన్నర కింద నా వీడియోలో చెప్పిన. రేవంత్ రెడ్డి దగ్గరకు పోయే అవకాశం ఉన్నటువంటి లిస్ట్ లో భాగంగా ఇది కొంటారా లేకపోతే నిజంగానే వాళ్ళు పార్టీ మీద ప్రేమతో వస్తున్నారా అంటే అందరికీ తెలుసు. మనం ఎన్ని చెప్పినా కూడా ప్రజలు ఏమనుకోవాలని అనుకుంటారు, ఎందుకోసం వచ్చిరన్న విషయాన్ని ఈజీగా గుర్తిస్తారు కూడా. ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు రెడీగా ఉన్నారట. ఇంకా ఇంకొక 4-5 పేర్లు ఉన్నాయి, చూస్తే చూడండి, ఇప్పుడే చూసుకోండి. తర్వాత వీళ్ళే మళ్ళీ నెక్స్ట్ టైం మేము మా వీడియోలో చూపిస్తాం. ఇక్కడ చూడండి, బాన్స్వాడ అయిపోయినాక ఇక్కడ పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి, నిన్న మొన్న ఆయన పైన ఈడీ అండ్ ఐటీ దాడులు జరిగినాయి. సో గూడెం మైపాల్ రెడ్డి కూడా లిస్ట్ లో ఉన్నాడు. కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్ అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే. సో ఆయన కూడా రెడీగా ఉన్నాడు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. కూకట్పల్లి మాధవరం కృష్ణారావు ఆయన కూడా రెడీ ఉన్నాడు. ఇంకా చాలా మంది నా పాత వీడియోలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్యూ కడతారు, సునీత లక్ష్మారెడ్డితో సహా. ఇది ఆ రోజు నేను ముందే ఊహించడమే కాదు, ఇది మేము చెప్పింది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్పినాము.